ఏమవుతాడు మృతుడు ఏమవుతాడు? మా తమ్ముడన్న రూమ్ తీసుకున్నా అన్నారన్న. సోమవారం నాకు కనిపించాడన్న. మంగళవారం ఫోన్ ఇలా కనిపించకుండా పోయాడన్న. ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. ఈ రోజు పొద్దున అందరు ఫోన్ చేశారన్న. మధ్యాహ్నం పోలీసులు ఫోన్ చేసి మీ తమ్ముడు చనిపోయాడని చెప్పి అన్నారన్న. సిద్ధు అంటే మీ తమ్ముడు అని అన్నారన్న. శ్రీధర్ అంటే నువ్వేనా అన్నారన్న. అవునన్నా. ఇక్కడికి వచ్చేసరికి మా తమ్ముడు అలా ఉన్నాడన్న. ఎంతమంది రూమ్ తీసుకున్నారు? ముగ్గురు రూమ్ తీసుకున్నారన్న. అసలు ఏం జరిగింది అనుకున్నారు? చేసుకున్నాడా లేదంటే ఎవరైనా? మాకు కూడా పూర్తిగా ముగ్గురు కలిసి రూమ్ తీసుకున్నారా? ముగ్గురు కలిసి రూమ్ తీసుకున్నారన్న. మా తమ్ముడు నలుగురన్న. ఎవరి మీద అనుమానం ఉందా? ఎవరి మీద అనుమానం తెలియాలన్న. ఏం తెలిసిన వాళ్ళకే తెలియాలన్న. ఎవరెవరు రూమ్ తీసుకున్నారో మనకు తెలియదు బాబు. ఎవరెవరు రూమ్ తీసుకున్నారు? ఇప్పుడు రూమ్ తీసుకున్నారంటే బళ్ళు మీద వెళ్తుంటే డ్రింక్ అండ్ డ్రైవింగ్ లను పట్టించుకుంటున్నారు. ఇక్కడికి అంతంత చిన్న చిన్న కుర్రోళ్ళు అంతంత చిన్న కుర్రోళ్ళు ఇక్కడికి వస్తుంటే వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు ఏం జరుగుతుంది అనుకొని పట్టించుకోవాలి కదా. రూముల్లో పట్టించుకోవాలి కదా. సోమవారం నా ఇంటికి వచ్చాడు, అన్నం తిన్నాడు, వచ్చేసాడు. ఇక్కడ ఈ రోజు నా ఇంటికి రాలా. 4 రోజులు అయింది వాళ్ళకి నా ఇంటికి రాలేదు. అది తెలుస్తూనే ఉన్నాము. మీకు ఎలా తెలిసింది? ఎవరు చెప్పారు? మాకు ఇప్పుడు పోలీసు వాళ్ళే ఫోన్ చేసి చెప్పారు. ఎంతమంది కలిసి రూమ్ తీసుకున్నారు? ఎవరెవరు కలిసి రూమ్ తీసుకున్నారు? ముగ్గురు నలుగురు అంటున్నారు. ఇక ఆ వాటిలోకే తెలియాలి ఎంతమంది వచ్చారు అనేది. ఆ వాటిలోకి సంతకాలు పెట్టించుకునే రూమ్ తీసుకుంటారు, ఇస్తారు కదా. 4 రోజులైంది బాబు ఇంటికి వచ్చి. 4 రోజులైంది ఇంటికి వచ్చి. ఏం జరిగిందో తెలియదు. ఇప్పుడు ఇంత వాసన ఇప్పుడు వస్తుంది. ఈ 4 రోజుల కంటే వాళ్ళకి వాసన వస్తుంది కదా. జంతువులా మనుషులా? వాళ్ళకి వాసన రావట్లేదా? ఇక్కడ కూర్చుంటేనే వాసన వస్తుంది. వాళ్ళ జంతువులా మనుషులా? పొట్టలు ఏం చేస్తున్నారు? హోటలే